హలో అందరికీ వెల్కమ్ టు తెలుగు కోడర్ ఫ్రెండ్స్. ఈరోజు డే 10. మరి మనం ఈరోజు ఈ వీడియోలో లూపింగ్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుంటాం. ఈ లూపింగ్ స్టేట్మెంట్స్లో ఏమేమి ఉంటాయంటే, ముందుగా ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్, ఈ మూడు లూప్స్ అనేవి ఉంటాయి. ఈ మూడింటి లూప్స్ గురించి తెలుసుకుంటే మనకి లూపింగ్ స్టేట్మెంట్ అనేది కంప్లీట్ అయినట్టు. ముందుగా మనం ఫర్ లూప్ గురించి చూద్దాం. ఫర్ లూప్, ముందుగా ఫర్ అనే కీవర్డ్ రాద్దాం. ముందుగా ఫర్ కీవర్డ్ ఉంటుంది, ఆ తర్వాతకి బ్రాకెట్స్. ఈ బ్రాకెట్స్లో ఫస్ట్ మనం ఇనిషియలైజేషన్ చేస్తాం. ఇనిషియలైజేషన్ తర్వాతకి సెమీకాలన్, తర్వాత మనం కండిషన్ రాసాం ఇక్కడ, కండిషన్, ఆ తర్వాతకి సెమీకాలన్, లాస్ట్లో ఇక్కడ అప్డేషన్ చేస్తాం. అప్డేషన్ అప్డేషన్ ఏంటంటే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఇంక్రిమెంట్ అంటే ఏంటంటే ఐ ప్లస్ ప్లస్, డిక్రిమెంట్ అంటే ఐ మైనస్ మైనస్. సో మనం ఒక వాల్యూని పెంచినప్పుడు ఐ ప్లస్ ప్లస్ యూజ్ చేస్తాం, ఒక వాల్యూని తగ్గించినప్పుడు ఐ మైనస్ మైనస్ యూజ్ చేస్తాం. సో దాన్ని ఇంక్రిమెంట్ అంటారు, ఇలాంటి డిక్రిమెంట్. ఇక్కడ బ్రాకెట్ క్లోజ్, మళ్ళా కర్లీ బ్రాకెట్స్ ఓపెన్. ఇందులో మనం ఏదైతే రన్ చేద్దాం అనుకుంటున్న కోడ్ ఉంటుందో ఇక్కడ రాస్తాం, సంథింగ్ ఏదో ఒక కోడ్ టు ఎగ్జిక్యూట్. ఇక లాస్ట్లో బ్రాకెట్ క్లోజ్. సో ఫర్ లూప్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇప్పుడు. సో అందుకోసం మనం ఫస్ట్ ముందుగా కీవర్డ్ రాసాం ఫర్ ఇనిషియలైజేషన్. ఇనిషియలైజేషన్ అంటే ఏంటంటే ఒక వేరియబుల్ని ఇనిషియలైజ్ చేయాలి. నేను ఇక్కడ ఇంట్ ఐ ఈక్వల్ టు 0 అని ఇనిషియలైజ్ చేస్తున్నా, సెమీకాలన్, అండ్ ఇక్కడ కండిషన్ రాయాలి. అందుకోసం ఐ లెస్ దెన్ 5, మళ్ళీ సెమీకాలన్. ఈసారి అప్డేషన్ చేయాలి. సో 0 ఉంది కాబట్టి కండిషన్ చెక్ చేస్తుంది, 0 లెస్ దెన్ 5 ట్రూ. మళ్ళీ ఇంక్రిమెంట్ చేసే 1 లెస్ దెన్ 5, 2 లెస్ దెన్ 5, 3 లెస్ దెన్ 5, ఆ విధంగా ఇంక్రిమెంట్ చేయాలి. సో అందుకోసం నేను ఐ ప్లస్ ప్లస్ ఇస్తున్నా. నెక్స్ట్ బ్రాకెట్ క్లోజ్, కర్లీ బ్రాకెట్ ఓపెన్. ఇక్కడ మనం ఏం ప్రింట్ చేద్దామంటే సింపుల్గా printf like \n సెమీకాలన్. ఇక్కడ మనకి ఇప్పుడు అవుట్పుట్లో ఏమొస్తుందంటే, సో ఇప్పుడు మనం ఇక్కడ బ్రాకెట్ అనేది క్లోజ్ చేయాలి, క్లోజ్ చేసేసిన. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందంటే, అవుట్పుట్లో మనకి లైక్ నా అవుట్పుట్లో వస్తుంది. ఇక్కడ మనం ఫస్ట్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0 అని ఇచ్చాం, అంటే ఇనిషియలైజ్ చేస్తున్నా. ఐ వాల్యూ 0 అని ఇనిషియలైజ్ చేస్తున్నాం. సో ఐ వేరియబుల్లో వాల్యూ ఎంత ఉంది, 0 ఉంది. ఇక్కడ నుండి ఇందులోకి వెళ్తుంది. ఇప్పుడు ఐలో 0 ఉందిగా, ఐ లెస్ దెన్ 5 అంటే 0 లెస్ దెన్ 5 కండిషన్ ట్రూ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ నుండి నెక్స్ట్ బాడీలోకి వెళ్తుంది, ఇందులోకి వెళ్తుంది. ఈ యొక్క ప్రింట్ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది, ఇది ప్రింట్ అవుతుంది. ఇక్కడ నుండి నెక్స్ట్ ఇట్లా వస్తుంది, ఇక్కడ ప్రింట్ అయింది కదా. ఇక్కడ నుండి నెక్స్ట్ మళ్ళీ అప్డేషన్లోకి వస్తుంది. అప్డేషన్లో ఏముంది, ఐ ప్లస్ ప్లస్ ఉంది. ఐ ప్లస్ ప్లస్ అంటే ఏంటంటే ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. ఐ ప్లస్ ప్లస్ అంటే ఏంటంటే ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. ఐలో ఎంత ఉంది వాల్యూ, 0 ఉంది. 0 ప్లస్ 1 1 బై ఐలో స్టోర్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుండి ఇందులోకి వస్తుంది. ఇప్పుడు 1 లెస్ దెన్ 5 కండిషన్ ట్రూ అవుతుంది, లోపలికి బాడీలోకి వస్తుంది. మళ్ళీ లైక్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇందులోకి వెళ్తుంది. 1 ఉంది కదా,
1 + 1 2 అవుతుంది. 2లో నుంచి మళ్ళీ ఇక్కడికి పోయి కండిషన్ చెక్ చేసి 2 < 5 కండిషన్ ట్రూ, మళ్ళీ బాడీలోకి ఎంటర్ అవుతుంది, ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి I++ అవుతుంది, ఈసారి 3 అవుతుంది ఐ వాల్యూ, మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది 3 < 5 ట్రూ అవుతుంది, మళ్ళీ ప్రింట్ ఇది అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇందులోకి వస్తుంది I++ అవుతుంది, 3 + 1 4, 4 < 5 కండిషన్ ట్రూ, ఇందులోకి వస్తుంది లైక్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇందులోకి I++లోకి వస్తుంది, ఇక్కడ 4 + 1 5, 5 < 5 కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది, అంటే ఈ లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది ఈ ఫర్ నుంచి. ఇదే విధంగా వైల్ డూ వైల్ కూడా ఉంటుంది, కానీ సింటాక్స్ వేరు. అంటే లూపింగ్ జరిగేది మొత్తం ప్రాసెస్ అంతా ఒకటే, కానీ ఇక్కడ ఈ విధంగా ఉంది కదా, అంటే ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేషన్, సో అక్కడ డిఫరెంట్గా ఉంటుంది సింటాక్స్ అని. సో ఈ విధంగా ఫర్ లూప్ అనేది వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ వైల్ లూప్ గురించి కూడా చూద్దాం. సెకండ్ వన్ వైల్ లూప్. వైల్ లూప్లో ఫస్ట్ మనం కీవర్డ్ రాస్తాం, వైల్ అనే కీవర్డ్. వైల్ పారాంథసిస్లో మనం కండిషన్ అనేది రాస్తాం. కండిషన్ పారాంథసిస్ క్లోజ్, కర్లీ బ్రాకెట్స్ ఓపెన్. ఇందులో మనం ఏదైతే రాద్దాం అనుకుంటున్నామో కోడ్, ఆ కోడ్ అనేది ఇక్కడ రాసుకుంటాం. కోడ్ టు ఎగ్జిక్యూట్, లాస్ట్లో కర్లీ బ్రాకెట్ క్లోజ్. వైల్ లూప్ మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనం int I = 0 అని ఇనిషియలైజ్ చేసుకోవాలి ముందే, ఎందుకంటే ఇందాక మనం ఫర్ లూప్ లోపలే ఇనిషియలైజేషన్ అనేది చేసినాం, కానీ ఇక్కడ మనం ముందే ఇనిషియలైజ్ చేయాలి. సో సింటాక్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ I అనేది ఇనిషియలైజ్ చేసిన, ఇక్కడ వైల్ అనే కీవర్డ్, వైల్ కండిషన్ రాయాలి. I < 5 అయితే printf షేర్ చేయమని చెప్తున్నా. సో ఇక్కడ మనం ఇనిషియలైజేషన్ చేసినాం, I = 0 అని ఇచ్చినాం. ఇప్పుడు 0 < 5 కండిషన్ ట్రూ అయితే లోపలికి వస్తుంది. లోపలికి వచ్చినాక ఇప్పుడు ఒకవేళ నేను బ్రాకెట్ అనేది క్లోజ్ చేస్తే ఇది ఇన్ఫినైట్ లూప్ అవుతుంది. అది ఎందుకైతుందో తర్వాత చెప్తా. ఇక్కడ మనం ఇంక్రిమెంట్ చేసుకోవాలి, I++ సెమీకోలన్, ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్. అవుట్పుట్ ఏమొస్తుంది అంటే షేర్ అట్లా 5 టైమ్స్ వస్తుంది మనకు షేర్ అనేది, కిందికి 5 టైమ్స్ వస్తుంది మొత్తం. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేసుకుంటాం, int I = 0 అని ఇనిషియలైజ్ చేసుకున్నాక వైల్ 0 < 5 ఏమవుతుంది, కండిషన్ ట్రూ అవుతుంది. ట్రూ అయినప్పుడు లోపలికి వెళ్తుంది, printf షేర్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐలో 0 ఉంది కదా, I++ అంటే 0 + 1 అవుతుంది. ఇక్కడ నుండి మళ్ళీ కండిషన్లోకి వెళ్తుంది. కండిషన్లో ఎంత ఉంది, I < 5 అంటే 1 < 5 కండిషన్ ట్రూ, మళ్ళీ printf షేర్ అవుతుంది, మళ్ళీ I++ 1 + 1 2 మళ్ళీ కండిషన్లోకి వెళ్తుంది, 2 < 5 కండిషన్ ట్రూ, మళ్ళీ లోపలికి వస్తుంది, షేర్ అనేది ప్రింట్ అవుతుంది థర్డ్ టైం. మళ్ళీ I++కి వస్తుంది, 2 + 1 3 మళ్ళీ కండిషన్లోకి వెళ్తుంది, 3 < 5 కండిషన్ ట్రూ, మళ్ళీ షేర్ అనేది ప్రింట్ అవుతుంది. 3 + 1 4 మళ్ళీ కండిషన్లోకి వెళ్తుంది, 4 < 5 కండిషన్ ట్రూ, మళ్ళీ printf స్టేట్మెంట్ మళ్ళీ ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు 4 + 1 5 మళ్ళీ కండిషన్లోకి వస్తుంది, 5 < 5 ఇక్కడ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. 5 < 5 అన్నప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ మనకి లూప్ బయటకు వచ్చేస్తుంది. లూప్ ఇక్కడ బయటకు వచ్చేస్తుంది. ఎన్నిసార్లు ప్రింట్ అయింది, 1 2 3 4 5 టైమ్స్ అనేది ప్రింట్ అయిపోయింది మనకి. ఈ విధంగా వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈ విధంగా వర్కింగ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ మనం డూ వైల్ లూప్ గురించి చూద్దాం. థర్డ్ వన్ డూ వైల్ లూప్. ఫస్ట్ మనకి డూ అనే కీవర్డ్ ఉంటుంది, బ్రాకెట్ ఓపెన్,
ఇక్కడ మనం సంథింగ్ కోడ్ రాసుకుంటాం, కోడ్ టు ఎగ్జిక్యూట్, అండ్ ఇక్కడ బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ మనం వైల్ అనేది రాస్తాం, ఇందులో కండిషన్. సెమీకాలన్ లాస్ట్లో ఈ విధంగా సింటెక్స్ ఉంటుంది. ఇక్కడ డూ, ఇక్కడ వైల్, అందుకే డూ వైల్ లూప్ అంటారు. ఇప్పుడు దీని మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో దీని మీద ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఫస్ట్ సేమ్ మనం ఇక్కడ ఇంట్ ఐ ఈక్వల్ టు 0 అనేది ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఆ తర్వాతకి మనం కీవర్డ్ రాస్తాం డూ, బ్రాకెట్లో నేను ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తున్నా. ప్రింట్ఎఫ్ సబ్స్క్రైబ్, ప్రింట్ఎఫ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్తున్నా. సో మళ్ళీ ఇక్కడ ఇంక్రిమెంట్ చేసుకోవాలి మళ్ళీ, లేకపోతే ఇన్ఫినైట్ లూప్లోకి వెళ్తుంది. అది VS కోడ్లో చెప్తా ఎట్లా వెళ్తుందో, ఎందుకు వెళ్తుందో కూడా. నెక్స్ట్ లాస్ట్లో వైల్. ఇక్కడ మనం కండిషన్ రాయాలి. కండిషన్ ఏమిస్తుందంటే i <= 5. ఇక్కడ i <= 5 ఇస్తున్నా, ఎందుకో చూద్దాం. అవుట్పుట్లో మనకి సబ్స్క్రైబ్ అట్లా 5 టైమ్స్ అనేది వస్తుంది అవుట్పుట్ అనేది. మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది సబ్స్క్రైబ్ అని 5 టైమ్స్ అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఫస్ట్ ఇంట్ i = 0 ఇచ్చిన, అంటే ఇనిషియలైజ్ చేసుకున్న i అనేది, ప్రైమ్ వాల్యూ 0, డూ ప్రింట్ఎఫ్ సబ్స్క్రైబ్ అంటే ఫస్టే ప్రింట్ అవుతుంది. ఇక్కడ సబ్స్క్రైబ్ అనేది ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ i వాల్యూ ఎంత 0 ఉండే, ఇప్పుడు i++ అయింది కాబట్టి 1 అయింది. ప్రైమ్ వాల్యూ 1 వైల్లోకి వస్తుంది. 1 <= 5 కండిషన్ ట్రూ అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్తుంది. ప్రింట్ఎఫ్ సబ్స్క్రైబ్ అవుతుంది సెకండ్ టైం, మళ్ళీ i++. ఈసారి i వాల్యూ 2 అవుతుంది. 2 <= 5 కండిషన్ ట్రూ. మళ్ళీ పైకి వస్తే సబ్స్క్రైబ్ అనేది ప్రింట్ అవుతుంది. ఈసారి i వాల్యూ 3 అవుతుంది. 3 <= 5 కండిషన్ ట్రూ. మళ్ళీ పైకి వస్తుంది, ఇక్కడ ప్రింట్ఎఫ్లోకి వస్తుంది, సబ్స్క్రైబ్ అని ప్రింట్ అవుతుంది. ఈసారి i వాల్యూ 4, మళ్ళీ కండిషన్లోకి వస్తుంది. 4 <= 5 కండిషన్ ట్రూ. మళ్ళీ పైకి వెళ్తుంది, సబ్స్క్రైబ్ అని ప్రింట్ అవుతుంది. i++ అనేది 5 అవుతుంది. వైల్ 5 <= 5 అంటే 5కి ఈక్వల్ ఉంది కాబట్టి మళ్ళీ పైకి వెళ్తుంది, కండిషన్ ట్రూ అయింది కాబట్టి. ఇక్కడ ప్రింట్ఎఫ్ సబ్స్క్రైబ్ అని లాస్ట్ టైం ప్రింట్ అయిపోతుంది. ఇప్పుడు i++ 6 అవుతుంది. 6 <= 5 అది ఫాల్స్ స్టేట్మెంట్. సో అందుకు లూప్ల నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా డూ వైల్ లూప్ అనేది ఉంటుంది. సో దీని గురించి ఇన్ డీటెయిల్గా VS కోడ్లో చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుంది అని. ముందుగా మీరు మీ డెస్క్టాప్లో VS కోడ్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ న్యూ ఫైల్ క్రియేట్ చేసుకోండి. దానికి నేనైతే loop.c, లూపింగ్ స్టేట్మెంట్స్ కాబట్టి నేను loop.c అని నేమ్ ఇస్తున్నా. సో లూపింగ్ స్టేట్మెంట్స్ ముందుగా నేను సింటాక్స్ రాస్తున్నా. #include stdio.h int main return 0. సో ఫస్ట్ మనం ఫర్ లూప్ గురించి చూద్దాం. ఫర్ లూప్ ఇక్కడ నేను ఫస్ట్ ఫర్ అనే కీవర్డ్ తీసుకుంటున్నా. పారాన్సిస్లో ఇనిషియలైజేషన్ చేస్తున్నా. ఇంట్ i = 0. ఇప్పుడు కండిషన్ ఏమని ఇస్తున్నా, i <5 అంటే i <5 అయితే సంథింగ్ ప్రింట్ గా అని చెప్తున్నా. ఇప్పుడు i లో ఎంత ఉంది, 0 ఉంది. 0 <5 కండిషన్ ట్రూ. నెక్స్ట్ ఇంక్రిమెంట్ చేసిన అంటే 1 అవుతుంది, కండిషన్ ట్రూ అవుతుంది. అట్లా ఇంక్రిమెంట్ అయ్యి 5 దగ్గర ఫెయిల్ అవుతుంది, అంటే 5 టైమ్స్ అనేది ప్రింట్ అవుతుంది మనకి. అందుకోసం నేను ఇక్కడ i++ అని ఇస్తున్నా. నెక్స్ట్ బ్రాకెట్లో మనం ఏమని ప్రింట్ చేద్దాం, ఇప్పుడు ప్రింట్ఎఫ్ లైక్ \n. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో చూడొచ్చు 5 టైమ్స్ అనేది లైక్ అనేది ప్రింట్ అయిపోయింది. సో ఇవి ఒక 100 టైమ్స్ ప్రింట్ చేయాలంటే మనం రాస్తాం, కానీ అది 100 ప్రింట్ అయిందా కాలేదని ఎట్లా తెలవాలి? సో దానికి ఇక్కడ ఒక నెంబర్ ఉందనుకో ముందర,
సో డైరెక్ట్ 1 డైరెక్ట్ 100 ఎన్ని ప్రింట్ అవుతుందో చూడొచ్చు ఎంత లెక్క ఉందో. అందుకోసం ఇక్కడ %d స్పేస్ ఐ వాల్యూ 0 కదా, కండిషన్ చెక్ చేస్తుంది 0<5 ట్రూ అవుతుంది. ట్రూ అయితే ఇది కండిషన్ ట్రూ అయింది కాబట్టి లోపలికి వస్తుంది, బాడీలోకి వచ్చి ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయినప్పుడు నేను ఇక్కడ ఐ వాల్యూ ఇస్తే ఇప్పుడు 0 కదా, 0 వచ్చి ఇక్కడ పడుతుంది, 0 లైక్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఐ వాల్యూ 1 కండిషన్ చెక్ చేస్తే ట్రూ అవుతుంది, మళ్ళీ లోపలికి వస్తుంది. ఇప్పుడు ఐ వాల్యూ 1 కాబట్టి 1 అని ప్రింట్ అవుతుంది ఇక్కడ. సో చూద్దాం ఎలా వస్తుందో రన్ చేసి. సో చూడొచ్చు 0 లైక్, 1 లైక్, 2 లైక్, 3 లైక్, 4 లైక్, అంటే 0 తీసేస్తే 5 టైమ్స్ అనేది ప్రింట్ అయింది మనకి లైక్స్ అనేవి. సో ఈ విధంగా ఫర్ లూప్ అనేది ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 తీసేసి 1 to 5 అనేది ప్రింట్ చేస్తాను. అందుకోసం నేను ఇక్కడ i = 1, i <= 5 చేస్తాను. సో చూడొచ్చు 1 లైక్, 2 లైక్, 3 లైక్, 4 లైక్, 5 లైక్, ఈ విధంగా లూప్ అనేది అవుతుంది. సో దీన్ని మీరు ఎన్నిసార్లు అయినా లూప్ చేయించుకోవచ్చు. 100 అయినా సరే, 1000 అయినా సరే, 10,000 అయినా సరే, 1 lakh అయినా సరే. ఇక్కడ నేను చూద్దాం, ఒక 100 ఇస్తున్నా, రన్ చేసి చూద్దాం ఎంత వస్తుందో. చూడొచ్చు 100, 99, 90, 80, 70, 60, 50, 40, 30, 20, 10 అప్ టు 1 నుంచి 100 దాకా మనకు ప్రింట్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఇనిషియలైజేషన్ అనేది లోపల ఇచ్చిన. సో లోపల ఇస్తేనే అవుతుందా అంటే లేదు, మనం బయట కూడా ఇచ్చుకోవచ్చు. అందుకోసం నేను ఇక్కడ తీసేసి బయట ఇస్తా. int i = 1. ఇప్పుడు ఇది ఇక్కడ ఇచ్చిన కదా, మనం ఇక్కడ ఇనిషియలైజ్ చేయాలి. సో అందుకోసం i అనే వేరియబుల్ ఇక్కడ ఇస్తున్నా, ఎందుకంటే మనం వాల్యూ బయట ఇచ్చుకున్నాం. సో దాని ఇనిషియలైజ్ వేరియబుల్ అనేది ఇక్కడ చేసినాం. సో రన్ చేసి చూద్దాం. సో ప్రింట్ అయిపోయినాయి 100 టైమ్స్. సో ఈ విధంగా ఫర్ లూప్ ఉంటుంది. నెక్స్ట్ వైల్ లూప్ గురించి చూద్దాం. సెకండ్ వన్ వైల్ లూప్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం మనం ఇనిషియలైజేషన్ ఇవ్వాలి. అందుకోసం int i = 1 అని ఇస్తున్నా. వైల్ ఇక్కడ కండిషన్ i <= 5 అయితే printf. సో నేను నెంబర్ని కూడా ప్రింట్ చేద్దాం అనుకుంటా, అందుకోసం %d షేర్ ఇక్కడ ఇక్కడ సెమీకోలన్. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇది ఇన్ఫినైట్ లూప్లోకి వెళ్తుంది, అందుకే టైం పడుతుంది, ఎందుకంటే మనం ఇంక్రిమెంట్ చేయలే. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కర్సర్ చూడొచ్చు ఎన్నిసార్లు వస్తుంది, ఇంకా వస్తూనే ఉంది అది, ఇంకా ప్రింట్ అనేది అయితేనే ఉంది. ఇన్ఫినైట్ లూప్లోకి వెళ్తుంది అది. ఇంకా అది మీరు ఎంత స్క్రోల్ చేసినా అది వస్తూనే ఉంటుంది, సిస్టమే హ్యాంగ్ అయిపోతుంది, అంతవరకు వస్తూనే ఉంటుంది. సో సింపుల్గా దీన్ని డిలీట్ చేస్తున్నాం, ఎందుకంటే మనం ఇంక్రిమెంట్ చేయలేదు. ఇప్పుడు i = 1 ఉంది, 1 <= 5 కండిషన్ ట్రూ అవుతుంది, ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఐ వాల్యూ అంతా 1 ఉంది, మళ్ళీ 1 చెక్ చేస్తుంది, కండిషన్ ట్రూ అవుతుంది, ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఐ వాల్యూ 1 ఉంది, సేమ్ ఐ వాల్యూ 1, ఐ వాల్యూ చేంజ్ కావట్లేదు. ఐ వాల్యూ అనేది 1 ఉంటుంది, అది కండిషన్ ట్రూ అయితేనే ఉంది, ప్రింట్ అయితేనే ఉంది. సో అది ఇన్ఫినైట్ లూప్లోకి వెళ్ళిపోతుంది అది. సో అది రెక్టిఫై చేయడానికి మనం ఇంక్రిమెంట్ చేయాలి. i++ అని ఇస్తున్నా. ఈసారి రన్ చేసి చూద్దాం. 1 షేర్, 2 షేర్, 3 షేర్, 4 షేర్, 5 షేర్. నేను ఇక్కడ \n ఇస్తే ఇప్పుడు నీట్గా ఉంటుంది. 1 షేర్, 2 షేర్, 3 షేర్, 4 షేర్, 5 షేర్ అని ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంక్రిమెంట్ చూసిన కదా, ఒకసారి డిక్రిమెంట్ చూద్దాం ఎట్లా చేద్దాము. అందుకోసం నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ i = 5 ఇస్తున్నా, ఇక్కడ గ్రేటర్, ఇక్కడ 1, ఇక్కడ మైనస్. ఇక్కడ ఏమైతుంది అంటే ఐ వాల్యూ 5 కదా, 5 ఇక్కడ వస్తుంది, వైలోకి వస్తే కండిషన్ చూస్తారు 5 > 1, అంటే 1 కన్నా 5 పెద్ద కాబట్టి కండిషన్ ట్రూ, ప్రింట్ ఇది అవుతుంది, ప్రింట్ షేర్ అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఐ వాల్యూ 5 ఉంది కదా, i - అంటే i = i - 1. ఐలో ఎంత ఉంది, 5 ఉంది, 5 - 1 4. సో ఇప్పుడు 4 ఉంది ఐలో వాల్యూ, మళ్ళీ కండిషన్లోకి వస్తుంది 4 > 1 కండిషన్ ట్రూ, మళ్ళీ ప్రింట్ అవుతుంది. అట్లా అప్ టు 1 = 1 కండిషన్ ట్రూ అవుతుంది, మళ్ళీ 0 అవుతుంది, 0 > 1 కండిషన్ ఫెయిల్ అవుతుంది, మళ్ళీ లూప్ నుంచి బయటకు వస్తుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం. 5 షేర్, 4 షేర్, 3 షేర్, 2 షేర్, 1 షేర్. సో ఇప్పుడు డిక్రిమెంట్ అవుతుంది. ఈ విధంగా మనం వైల్ లూప్ని ప్రింట్ చేస్తాం. సో నెక్స్ట్ మనం
డూ వైల్ గురించి చూద్దాం. డూ వైల్ లూప్. సో సేమ్ ఇక్కడ నేను ఫస్ట్ ఇనిషియలైజేషన్ తీసుకున్నా. ఇంట్ I ఈక్వల్ టు 1 డూ printf %d subscribe \n I కింద కండిషన్ రాస్తాం వైల్లో I less than or equal to 5 సెమీకోలన్. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో మీరు చూసినట్టయితే ఇది ఇన్ఫినైట్ లూప్లోకి వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ నేను ఇంక్రిమెంట్ చేయలే, డిక్రిమెంట్ చేయలే, అసలు ఏం చేయలే అసలు. సో చూడొచ్చు ఇది ఇన్ఫినైట్లోకి పోయింది. వస్తూనే ఉన్నాయి సబ్స్క్రైబర్స్ అనేది. సో ఇది పోవాలంటే I++ అని ఇస్తాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో 1 సబ్స్క్రైబర్, 2 సబ్స్క్రైబర్, 3 సబ్స్క్రైబర్, 4 సబ్స్క్రైబర్, 5 సబ్స్క్రైబర్. సో ఈ విధంగా ప్రింట్ అయినాయి. ఇప్పుడు వైల్కి డూ వైల్కి తేడా ఏంటంటే వైల్నేమో ఫస్ట్ మనం ఇనిషియలైజ్ చేసినాక కండిషన్ చెక్ చేస్తుంది. ఇక్కడ ఇనిషియలైజ్ చేసినాక డైరెక్ట్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ కండిషన్ చెక్ చేసి కండిషన్ ట్రూ అయితేనే లోపలికి పంపిస్తుంది, బాడీ లోపలికి. ఇక్కడ ఏమో ఫస్ట్ బాడీ లోపలికి వెళ్ళాక తర్వాతకి కండిషన్ చెక్ చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ కండిషన్ ఫెయిల్ చేస్తా. I ఈక్వల్ 5 రాసి కండిషన్ ఫెయిల్ అన్నట్టుగా ఇక్కడ కూడా దీన్ని కామెంట్ చేసి చూద్దాం. ఈసారి రన్ చేస్తాం. సో 2 సార్లు ఏంటి ఉండేసరికి కన్ఫ్యూజ్ అవుతుంది. దీన్ని ఫస్ట్ కామెంట్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఏమని? బిఫోర్ ఈక్వల్ టు టోకెన్ అని. సో ఇది అసైన్ ఆపరేటర్, ఈక్వల్ టు ఆపరేటర్ కాదు. సో ఈ ఆపరేటర్స్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన. సో ఆ వీడియో కావాలంటే పైన ఐకార్డ్లో ఇస్తా. ఇది అసైన్ ఆపరేటర్, సింగిల్ ఉంటే అసైన్ ఆపరేటర్, డబల్ ఉంటే ఈక్వల్ టు ఆపరేటర్. సో ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. అంటే మనకి ప్రింట్ ఏం కావట్లేదు. దీన్ని మళ్ళీ కమెంట్ చేసేసి దీన్ని అన్కమెంట్ చేద్దాం. సో దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఒక సబ్స్క్రైబర్ అనేది వచ్చింది. ఇక్కడనేమో మనకి ఏం ప్రింట్ కాలేదు. ఇక్కడ అట్లీస్ట్ 1 సబ్స్క్రైబర్ అంటే ఒక printf స్టేట్మెంట్ రన్ అయిపోయింది, కండిషన్ ఫెయిల్ ఉన్నా సరే. సో డూ వైల్లో అట్లీస్ట్ 1 ప్రింట్ అవుతుంటుంది. వైల్నేమో చెప్పలేం, అది కండిషన్ బేస్లో ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. సైనింగ్ ఆఫ్.